ఏడో వారం బిగ్ బాస్ హౌస్ లోంచి డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియానే కడకడలాడించేసిన రమ్య మోక్ష. ఈమె ఏడో వారం అయితే హౌస్ లోంచి బయటకు వచ్చేసింది. ముఖ్యంగా ఈమెకి తనుజకి అయితే పెద్ద ఫైటింగ్ అయ్యింది. తనుజ అండ్ పవన్ కళ్యాణ్ గురించి కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుని ఈమెను బయటకు పంపించేస్తున్నారు ఆడియన్స్. అయితే ఇక ఆడియన్స్ అందరూ ఈమెకు ఓట్లు తక్కువ వేయడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసి నాగార్జున గారు రమ్య మోక్షాన్ని ఎలిమినేట్ చేసేసి బిగ్ బాస్ బంప్ లోకి ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. మరి బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలో కూడా శివాజీ గారు బాగా గట్టిగానే మాట్లాడారు. అలానే నాగార్జున గారు కూడా ఏంటమ్మా నువ్వు ఇంకా హౌస్ లో ఉంటావు అనుకున్నాను, అప్పుడే వెళ్లిపోతున్నావంటూ నాగార్జున గారు అనడంతో దానికి రమ్య మోక్ష అయితే నేను హౌస్ లో ఉంటే నన్ను తట్టుకునే శక్తి వీళ్ళకి లేదు సార్, అందుకే నన్ను ఇప్పుడు బయటకు పంపించేయాలనుకున్నారు అంటూ ఆడియన్స్ నే అంటుంది. దాంతో నాగార్జున గారు అయితే నిన్ను పంపించేయాలనుకుంది లోన ఉన్న వాళ్ళు కాదు ఆడియన్సే, అంటే నీ ఆట బాలేదేమో అమ్మ వాళ్ళకి నచ్చలేదేమో అంటారు. దానికి రమ్య మోక్షే అదేం లేదు సార్, నేను చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టుగా మాట్లాడతాను, నేను చూసినట్టుగా చెప్పాను తనుజ అండ్ పవన్ కళ్యాణ్ గురించి, బట్ వాళ్ళకి ఎందుకు నచ్చలేదో నేను లోన కూడా చూసాను, వాళ్ళు బయట నుంచి చూసి ఏదో అనుకుని ఉంటారు, ఎలాగైనా తను ఆల్రెడీ యాక్టర్ కాబట్టి తనకి ఇలా ఫాలోయింగ్ ఉండడం కరెక్ట్, నేను నార్మల్ గా కష్టపడుతున్నాను ఎన్నో అవమానాలు పడ్డా నాకు ఇలాగని పొట్టు జరుగుతూ ఉంటాయంటూ నాగార్జున గారికి చెప్పడం జరిగింది. ఇక రమ్య మోక్ష అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి 7వ వారం బయటకు వచ్చేయడం జరిగింది. మరి మీరు తనకి ఓట్ చేశారా? తను ఇంకా హౌస్ లో ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.